రైట్, ఇక డీటెయిల్స్ చూద్దాం. రేపు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ జరగబోతుంది. ఇక రేపు సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్ వేదికగా సమావేశం కానుంది. ఇక విభజన చట్టం షెడ్యూల్ 9, 10లోని అంశాలపై చర్చించబోతున్నారు. ప్రధానంగా విద్యుత్ బకాయిలపై చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా రెండు రాష్ట్రాల మధ్య అప్రష్కృతంగా ఉన్నటువంటి సమస్యలపై కూడా ఇద్దరు నేతలు చర్చించబోతున్నారు. ఇక ఈ సమావేశం కోసం అధికార వర్గాలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నాయి. రేపు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కాబోతున్నారు. రేపు సాయంత్రం ప్రజాభవన్ వేదికగా సమావేశం కానున్నారు. ఇక విభజన చట్టంలో షెడ్యూల్ 9, 10లోని అంశాలపై చర్చించబోతున్నట్టుగా సమాచారం. ప్రధానంగా విద్యుత్ బకాయిలపై చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా రెండు రాష్ట్రాల మధ్య అప్రష్కృతంగా ఉన్నటువంటి సమస్యలపై కూడా ఇద్దరు నేతలు చర్చించబోతున్నట్టు సమాచారం. అలాగే ఈ సమావేశం కోసం అధికార వర్గాలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ విజయవాడ మా బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు, రేపు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కాబోతున్నారు. ఏపీ నుంచి ప్రధానంగా ఏ అంశాలను అసలు లేవనెత్తనున్నారు? మధు, రేపు ఇటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అలాగే తెలంగాణ సీఎం రేవంత్ ఇద్దరు కూడా తొలిసారి భేటీ కానున్నారు. ఈ భేటీకి సంబంధించి ఇప్పటికే ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే విభజన సమయంలో ఆస్తులు ఇడిపోయాయో ఆస్తులకు సంబంధించినటువంటి అవన్నీ కూడా ఇప్పటికీ కూడా రెండు రాష్ట్రాలకు సంబంధించి ఎవరికి కూడా పూర్తి స్థాయిలో తమ చేతికి రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ఇవ్వాల్సినటువంటి బకాయిలు కానీ దీనికి ఇవ్వాల్సినటువంటి ఆస్తులకు సంబంధించి కానీ ఇప్పటికీ కూడా పరిష్కారం కానటువంటి పరిస్థితి. అయితే అంతకుముందు టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అక్కడ రాష్ట్రాన్ని వదిలి 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటికీ కూడా రాష్ట్రాన్ని వదిలి ఇక్కడికి వచ్చి రాజధాని నిర్మించే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఆస్తుల తాలూకు ఏదైతే నగదు రూపాయన ఇస్తే ఇక్కడ నిర్మాణానికి ఉపయోగపడతాయని భావించారు. కానీ కేసీఆర్ మాత్రం ఎక్కడ కూడా దానికి సంబంధించి ముందుకు రానటువంటి పరిస్థితి. తర్వాత మరలా ఏదైతే 2019 తర్వాత ఇటు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటికీ కూడా ఈ ఆస్తులకు సంబంధించి ఎటువంటి ముందడుగు అయితే వేయలేదు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇటు రేవంత్ రెడ్డి రావడం అలాగే చంద్రబాబు నాయుడుకి రేవంత్ రెడ్డికి మధ్య ఉన్నటువంటి సన్నిహిత సంబంధం ఏదైతే స్నేహం ఉందో దీని ద్వారా కూడా ఇవన్నీ కూడా ఇప్పటి వరకు కూడా అప్రస్తుతంగా ఉన్నటువంటివన్నీ కూడా పరిష్కారం అవుతాయనేటువంటి ఆశతోటి అయితే మాత్రం ఇటు ఏపీ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా బస్ భవన్ సంబంధించినటువంటి ఆస్తులు అలాగే ఆర్టీసీకి సంబంధించినటువంటి పంపకాలు ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదు. మరోవైపు విద్యుత్ బకాయిలు ఏదైతే రాష్ట్రం విడిపోయేసరికి ఈ ఆంధ్రప్రదేశ్ ఇవ్వాల్సినటువంటి విద్యుత్ బకాయిలకు సంబంధించినటువంటి బిల్లులు కూడా ఇంకా పెండింగ్ ఉన్నాయి. అలాగే ముఖ్యంగా ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ఏపీ కార్పొరేషన్ సంబంధించినటువంటి కొన్ని లావాదేవీలు ఇంకా తేల్చాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి వివరాలు కూడా ఇంకా ఇప్పుడు రేపు సీఎం దృష్టికి తీసుకువెళ్తారు. అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయిన తర్వాత ఇద్దరి మధ్య వచ్చేటువంటి డిస్కషన్ సంబంధించి ఇప్పటికే ఇటు ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు అయితే మాత్రం ఏ ఆస్తులు పంచాలి, ఏవేవి ఇంకా అప్రస్కృతంగా ఉన్నాయనే దాని మీద కూడా ఇప్పటికే ఫైల్స్ ను కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. అయితే రేపు ఈ భేటీకి సంబంధించి ఈ రోజు అటు చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి నేరుగా ఇటు హైదరాబాద్ చేరుకుంటున్నారు. అయితే హైదరాబాద్ చేరుకున్నారు. అయితే హైదరాబాద్ లో రేపు ఇద్దరు కూడా ఏదైతే ఈ భేటీ అయిన తర్వాత ఇది ఖచ్చితంగా కొలుపు వస్తుందని చెప్పేసి అయితే మాత్రం రెండు రాష్ట్రాల ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ భేటీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా పాల్గొంటారన్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. మధు, రైట్, థ్యాంక్ యూ.
రైట్, రేపు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అవుతున్నారు. ఈ భేటీకి సంబంధించి కూడా రేపు సాయంత్రం ప్రజాభవన్ వేదిక అయితే భేటీ కాబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు తెలంగాణ సర్కార్ కూడా. విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లోని అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. అలాగే ముఖ్యంగా విద్యుత్ బకాయిలపై ప్రధానంగా చర్చ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా వరంగల్ కరెస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, తెలంగాణ రాష్ట్ర సీఎం ఏపీ సీఎం ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు, నారా చంద్రబాబు రేపు సాయంత్రం భేటీ కానున్నారు. ఎందుకంటే విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను మొత్తం పూర్తి స్థాయిలో విభజన చట్టం నుంచి పొందుపరిచే హామీలుగా వచ్చేసిందో గోదావరి నీటి నీటి పంపకాలు కావచ్చు, విద్యుత్ బకాయిలు కావచ్చు, ఆర్టీసీ ఉన్నటువంటి ఆర్టీసీ బకాయిలు కావచ్చు, ఆర్టీసీ ఆస్తులు కావచ్చు, పూర్తిస్థాయిలో ఏదైతుందో రెండు రాష్ట్రాల మధ్య జరిగినట్టు ఒప్పందం పూర్తిస్థాయిలో రేపు చర్చకు వచ్చే అవకాశం ఉంది. అదనంగా అయితే ఇంతకుముందు గతంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఏపీలో అది తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంలో వాళ్ళిద్దరి మధ్యలో ఎప్పుడు కూడా చర్చ జరగలేదు. పూర్తిస్థాయిలో ఆ విభజన చట్టంలో పొందుపరిచే అంశాలు కూడా ఏది కూడా చర్చ జరగలేదు, సానుకూలంగా స్పందించలేదు. ఆ చట్టాల నుండి పెట్టినటువంటి విభజన హామీలు మొత్తం అట్నే పెండింగ్ ఉన్న పరిస్థితి. అయితే రెండు రాష్ట్రాలు అటు ఏపీ కావచ్చు, ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో ఇదంతా కలిసి టీడీపీలో పనిచేసినటువంటి ఇద్దరు ముఖ్యమంత్రులు కాబట్టి అటు చంద్రబాబు నాయుడు, తెలంగాణకు వచ్చాక రేవంత్ రెడ్డి ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని రేపు సాయంత్రం పూర్తిస్థాయి సుమారుగా ఒక 3 గంటల పాటు చర్చ జరిగే అవకాశం ఉంది. ఆ చర్చలో భాగంగా ఎంతో తెలంగాణలో విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలు, ఏపీలో పొందుపరిచిన అంశాలు కూడా పూర్తి స్థాయిలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇటు గోదావరి కావచ్చు, కృష్ణా బేసిన్ నీటి వాటా కావచ్చు, విద్యుత్ బకాయిలు కావచ్చు, పూర్తి స్థాయిలో బస్ భవన్ ఉండే ఆస్తులు కావచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎలాంటి ఆస్తులు ఉన్నాయి, మనకు తెలంగాణకు రావాల్సినటువంటి ఆస్తులు ఏమున్నాయి, ఏపీ పోవాల్సినటువంటి ఆస్తులను పూర్తి స్థాయిలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చున్న నేపథ్యంలోనే ఇద్దరు ముఖ్యమంత్రులు పూర్తి స్థాయిలో కులంకుశంగా చర్చించిన తర్వాతనే రెండు రాష్ట్రాలు కూడా న్యాయం జరుగుతుందని చెప్పి ప్రజలు ఎంతో ఆశగా చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే గత 10 ఏళ్లు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం నేపథ్యంలోనూ కూడా గతంలో ఏపీలో కూడా వైఎస్ఆర్సీపీ జగన్ ముఖ్యమంత్రి ఉన్న నేపథ్యంలో కూడా ఎప్పుడు కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని పూర్తిగా సానుకూలంగా స్పందించలేదు. రెండు రాష్ట్రాలకు కావాల్సిన వాటర్ ఎప్పుడు కూడా పూర్తిగా డిస్కషన్ జరగలేదు. అయితే నేపథ్యంలో ఎందుకంటే ఇద్దరు కూడా అటు చంద్రబాబు నాయుడు, ఇటు తెలంగాణలో రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయిలో టీడీపీ కలిసి పనిచేసారు కాబట్టి చంద్రబాబు నాయుడు దగ్గర శిష్యునిగా పనిచేసిన రేవంత్ రెడ్డి ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు సానుకూలంగా స్పందించే వాతావరణం, ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ కానున్న విషయం తెలిసింది. అయితే ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా కూర్చొని పూర్తి స్థాయిలో రెండు రాష్ట్రాలు కావాల్సిన వాటాలు ఏదైతుందో విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు కూడా పూర్తి స్థాయిలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఆ చర్చలో భాగంగానే అనుకూలంగా రెండు రాష్ట్రాలు కూడా ఆ పరిష్కారమయ్యే దిశగా ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ప్రయత్నం చేసే అవకాశం అయితే ఉంది. రైట్, థాంక్యూ భాస్కర్.